నేటితో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెర. ఓటర్లను ఆకర్షించేందుకు రంగంలోకి దిగిన పార్టీల నేతలు. ఓటేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన జనాలు. ప్రత్యేక బస్సులు నడుపుతోన్న టీఎస్ఆర్టీసీ. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ లూటీ చేస్తోంది. బీజేపీ జనసభలో ప్రధాని మోడీ నిప్పులు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర. మోడీ తెలంగాణకు ఏమి ఇచ్చారని ఖర్గే ప్రశ్న. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు అంగీకరించినట్లే. ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేశారన్న రేవంత్. తెలంగాణకు మోడీ చేసిందేమీ లేదు. సిరిసిల్ల కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ఫైర్. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ కూలిపోతుంది. కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారన్న ఎంపీ అరవింద్. ముస్లింలపై చంద్రబాబుది దొంగ ప్రేమ. 4% ముస్లిం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అన్న జగన్. ముస్లింల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. ఆస్తుల భద్రతకు కూటమిని గెలిపించాలన్న చంద్రబాబు. బీజేపీ భాగ్యనగర్ జనసభలో రాజాసింగ్ అవమానం. సభా వేదికపైకి రాజాసింగ్ అనుమతి నిరాకరించిన ఎస్పీజీ. దివ్యక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. సత్తుపల్లి మండలంలో నేలమట్టమైన ఇళ్లు. ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్ట్ పోస్టర్లు కలకలం. దగాకూర్ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలంటూ కరపత్రాలు. నాపై ఆరోపణలు చేసినా పర్వాలేదు, రాహుల్పై చేస్తే సహించను. మిడ్ ద ప్రెస్లో తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలు. నాది రాజకీయ కాంక్షణ, ప్రమాణం చేసి చెప్పగలరా? జగన్ వ్యాఖ్యలపై కన్నీటి పర్యంతమైన షర్మిల. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి. మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఓయూ సర్క్యులర్ మాఫింగ్ కేసులో క్రిషాంక్ బెయిల్ మంజూరు. 25,000తో కూడిన 2 పూచీకత్తులు సమర్పించిన బీఆర్ఎస్ నేత. నిరుద్యోగుల కోసం మోడీ అగ్నివీర్ పథకం తీసుకొచ్చింది. 5 ఏళ్ల తర్వాత యువత మళ్లీ నిరుద్యోగులుగా మిగిలిపోతారన్న ప్రియాంక. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. 24న సమగ్ర విచారణ జరుపుతామన్న ఢిల్లీ హైకోర్టు. తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్న కేజ్రీవాల్. అల్లూరు జిల్లాలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. అడ్డతీగల పోలీస్ స్టేషన్ దగ్గర టీడీపీ నేతల ధర్నా. బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్. కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి. చెన్నైపై గుజరాత్ ఘన విజయం. 35 పరుగుల తేడాతో ఓడించిన గుజరాత్.